హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. యాంకర్ శ్యామలకున్న మెచ్యూరిటీ నాయకులకు కూడా ఎందుకు లేదు? ఇప్పుడు ఎక్కువగా ఇదే వినిపిస్తుంది. అసలు ఎందుకు ఈ మాట అంటున్నారు? పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దీని గురించి పూర్తి వివరాలు మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ ఇమ్మూర్తి రామారావు గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. వైసీపీ మీద ఉన్న ఇష్టంతోనే నేను ప్రచారానికి వచ్చాను అని చెప్పింది. అదే టైంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఓ తోడేలు కథను చెప్తూ ఒక వర్గం మొత్తాన్ని కూడా ఉడికించేలా మాట్లాడింది. అలాంటి శ్యామలాని ఇప్పుడు అందరూ కూడా ఆమెకున్న మెచ్యూరిటీ రాజకీయ నాయకులు కూడా లేదు అని మాట్లాడుతున్నారు. ఎందుకని అలా మాట్లాడుతున్నారు అంటారు? ఆవిడకి మెచ్యూరిటీ ఉంది అని చెప్పడం పెద్ద బ్లండరు. మెచ్యూరిటీ ఎందుకు ఇలా పేలుతుంది? మాట్లాడుతుంది అనడం కరెక్టు, కానీ పేలుతుంది అనడం కూడా కరెక్టే. ఆవిడ నేచర్ తెలుసుకున్న తర్వాత చెలవులు పలవులు ఇవన్నీ అంటగట్టి అలాగా అరిచిందంటే ఆవిడ ఏమనుకోవాలి? ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడొచ్చా? అలాగే సాటి ఇండస్ట్రీలో ఉన్న పవన్ కళ్యాణ్ని అంతలేసి మాట్లాడొచ్చా? నువ్వు ఇండస్ట్రీలో నువ్వు ఉన్నావు, ఆయన ఇండస్ట్రీలో ఉన్నాడు. ఎవరో 4 బిస్కెట్లు పారేస్తే ఆ బిస్కెట్లు ఏరుకొని ఇన్ని కారుపూతలు కోస్తావా? అసలు శ్యామల నీకేమైనా బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఏమిటి అప్పుడు అక్కడ వంగా గీత చెప్పిందని పవన్ కళ్యాణ్ దారుణంగా ఓడిపోతాడని చెప్పావి. ఎక్కడ పెట్టుకుంటావు తలకాయ? నీ తలకాయ అంటే మీరు గెలిచినట్టయితే అప్పుడు నేను చెప్పాను కదా, నేనే నడుగు నారగట్టుకొని మొత్తం వైసీపీ పార్టీని గెలిపించామని ముద్ర వేసుకుందాం అనేటువంటి కుట్రతో వచ్చావు. కానీ నువ్వు ఎలా గెలిపిస్తావు? అసలు నీకున్న ఇమేజ్ ఏమిటి? కూడా ఒకవేళ నువ్వేమైనా మాట్లాడితే పట్టుమని 10 మంది రెస్పాండ్ అవుతారా? అంత నీచాతిరీచంగా ఉన్నదాన్ని నువ్వు తోడేలు కథ చెప్తావు మాకెందుకు, సింహం కథ చెప్తావు మాకెందుకు? నీ మాటల విలువ లేదు. నిన్నెవరు అసలు విశ్వసించారన్నమాట. ఏదో డబ్బులు పారేశారు, వచ్చింది. డబ్బులు పారేస్తే నువ్వేమైనా చేస్తావు. వాడిని తిట్టమన్నా తిడతావు, కొట్టమన్నా కొడతావు, ఏం చేయమన్నా చేస్తావు. అది అందరికీ తెలుసు. ఇదే శ్యామల ఎన్నికలు ముగిసిన తర్వాత ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఏంటంటే, నాకు చంద్రబాబు గారన్నా గౌరవమే, అప్పుడు దాకా అలా మాట్లాడినామే, చంద్రబాబు గారన్నా నాకు గౌరవమే, పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే నాకు గౌరవమే, మీరు గెలిచినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే నాకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి, నాకు భయం వేస్తుంది, చంపేస్తారేమో అనుకుంటున్నాను అని ఒక వీడియోని అయితే రిలీజ్ చేసింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అవునమ్మా, ఎవరు చేసుకుంది వాళ్ళకు ఉంటుంది. నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడతావు. చంపేస్తాము లేదా కొడతాము అని వీడియో కాల్స్ వచ్చినట్టయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరేమి నీ వీడియో కాల్స్ చేయలేదు కదా. ఎవరో వారు అభిమానులు చేస్తారు, దానికి సమాధానం చెప్పుకో. అందుకే మైక్ ముందు కెమెరా ముందు ముఖం పెట్టినప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర ఉంచుకొని మాట్లాడాలి, జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. ఒళ్ళు తెలియకుండా మాట్లాడుకోకూడదు. అంటే నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తాడనే నమ్మకంతోనే కదా నువ్వు ఇంత మాటలు మాట్లాడావు. దానికి పర్యవసానం మూల్యం చెల్లించుకో. అంటే అక్కడ మెచ్యూరిటీ ఏముంది? మెచ్యూరిటీ అంటే పార్టీని ఫిరాయించడం కాదు, మాట మార్చడం కాదు, నిమిషానికి ఒక అబద్ధం చెప్పడం కాదు. ఇక ముందైనా ఒళ్ళు దగ్గరించుకొని ప్రవర్తించు, లేకపోతే తస్మాత్ జాగ్రత్త. రేపు పొద్దున్న ఒక ఆడపిల్లవు, నువ్వు అందులో కొంచెం ఎంత చూడడానికి బాగుంటావు. ఎవరేం చేస్తే నువ్వేం చేస్తావు? కేవలం నీ మొగుడి మీద ఏవో కేసులు ఉన్నాయని చెప్పేసి దాన్ని రక్షించుకోవడం కోసం ఇంకో 10 కేసులు పెట్టించుకుంటావు. అప్పుడు నీ మీద ఎంతమంది ఎన్ని కేసులు పెడతారు? వాటన్నిటికీ సమాధానం చెప్పగలవా? అసలు నీ మాటలేమిటి, నీ కోతలేమిటి? నువ్వేం పెద్ద యాంకరు కాదు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 కాదు. ఎక్కడో గుప్పులో గోవిందా. నువ్వేదో అనుకుంటే అది పొరపాటు. అందువల్ల శ్యామలకి మెచ్యూరిటీ అంటే ఇలాంటి దిక్కుమాల మెచ్యూరిటీ కాదు కావాల్సింది, 10 మెచ్చే మెచ్యూరిటీ కావాలి. శ్యామల ఎంత బాగా ఆలోచించి చెప్తుందిరా అనేటువంటి మెచ్యూరిటీ కావాలి. కానీ 10 మందిని కూడా ఇలా రెచ్చగొట్టే మెచ్యూరిటీ, కోపంలో ఏమైనా చేస్తారండి. నీ కారు వస్తుంది, ఒకవేళ నీ కారు ఉంటే కారు వస్తుంది అడ్డుకున్నారు, అద్దాలు పగలగొట్టారు, నిన్ను 4 చెంపదెబ్బలు కొట్టారు, ఏమవుతావు నువ్వు? అప్పుడు నీ మాటలు రక్షిస్తాయా? నీకున్నటువంటి గర్వం కానీ అహంకారం కానీ ఏమైనా కాపాడుతుందా నిన్ను? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని నేను కోరుకోండి. అంటే ఇంటర్వ్యూలో ఒక గుంటనక్క కథ చెప్పి కొంతమంది ప్రముఖ వ్యక్తుల్ని వేలెత్తి చూపించి ఉడికేలా మాట్లాడింది.
ఆ వ్యాఖ్యలపై అసలు ఎలా మాట్లాడొచ్చు అంటారు శ్యామల గురించి? అదేనండి రెచ్చగొట్టడం అండి. ఇప్పుడు శ్యామల మాటలు ఎవరు వింటారు ఒకటి, ఉమ్, ఎవరు విన్నా ఎవరు సొంతం చేసుకుంటా అమ్మా శ్యామల కూడా చెప్పిందిరా అనడానికి నువ్వేం సుమా, ఉమ్, అది ఒక సుమ లాంటి ఫాలోయింగ్ ఉన్నట్టయితే పాప ఆవిడ ఎప్పుడు రాజకీయాల్లో రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది చెప్పింది అనుకుంటారు. అసలు నువ్వు నిన్ను యాంకర్గా ఎవరికి తెలియదు, నిన్ను నువ్వు పరిచయం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నావు. ఉమ్, నువ్వు చెప్తే ఎవడు నమ్ముతాడు? ఉమ్, నువ్వే కథ చెప్తే ఎవడు నమ్ముతాడు? ఉమ్, మనం దాన్ని సొంతంగా తీసుకొని బాధపడడం కానీ ఉమ్, నువ్వే కథ చెప్తే ఎవడు నమ్ముతాడు? ఉమ్. అది అందువల్ల ఇది ఇక ముందైనా ఒళ్ళు దగ్గరుంచుకొని ప్రవర్తిస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సార్. యూ.